మూవింగ్ ఆన్, విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన 23 సంస్థల్లో ఒక్కటి కూడా చంద్రబాబు శ్రీకాకుళంలో పెట్టలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ 800 కోట్లతో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మూలపేటలో 3600 కోట్లతో పోర్టు, 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేశారన్నారు. దివంగత సీఎం వైఎస్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి జరిగిందన్నారు ధర్మాన. రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ చట్టంలో 23 సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది. ఐఐఎం, ఐఐటి అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ సెంటర్స్, యూనివర్సిటీస్ ఇట్లాంటివి ఇస్తే గడిచిన కాలంలో ఉండేటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, మా జిల్లాలో ఒక్క సంస్థ పట్ల ఈయన వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్కి ఫౌండేషన్ స్టోన్ వేసి డబ్బు రిలీజ్ చేసి కంప్లీట్ చేసి ఆయన ఉండగానే 5 సంవత్సరాల లోపలే దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. ఆ కిడ్నీ రోగాలు కావడానికి కారణమైనటువంటి వాటర్, ఏ వాటర్ అయితే దానికి కారణం, ఆ వాటర్ తాకుండా ఉండి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక 800 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ తెచ్చి అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేసి పూర్తి చేసి మనం ఉన్నటువంటి కాలంలోనే అది నిరందించడం జరిగింది. టెక్కల ప్రాంతంలో ఒక పోర్టుని తీసుకురావడం జరిగింది. 3600 కోట్ల రూపాయలతో పోర్ట్ని నిర్మాణం చేయడం జరిగింది. వంశధార ప్రాజెక్టు మీద ఒరిస్సాతో ఉన్న వివాదం వలన బ్యారేజ్ కట్టుకోలేకపోతున్నాము, సంపూర్ణంగా ప్రాజెక్ట్ సాధించుకోలేకపోతున్నాం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక 200 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అలాగే హెచ్చర్ల కాన్స్టెన్సీలో ఒక ఫిషింగ్ హార్బర్ 300 కోట్ల రూపాయలతో మా జిల్లా మంత్రి ఉండేవాడు, ఆయన ఇవ్వడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు.